బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ డైరెక్టర్ శ్రీ సాదిక్ గారికి నా నమస్కారాలు. బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు రావడంలో ఉద్దేశం ఏమంటే, నా పేరు బొల్లవరం రంగారావు యాదవ్, బీసీవై పార్టీ భారత చైతన్య యోజన పార్టీ జిల్లా కోఆర్డినేటర్ని ప్రకాశం జిల్లాకి. ఇంకా మా అధ్యక్షుల వారు నూతన కమిటీలు వేయలేదు, త్వరలో వేయబోతున్నారు. ఆ సందర్భంగా రేపు మార్చి 6వ తేదీ విజయవాడ ఎన్టీఆర్ కాలనీ సర్వీస్ రోడ్డు 16 NH 16 సర్వీస్ రోడ్డు సమీపంలో భారీ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా నుంచి యువకులు, యువకులు, విద్యావంతులు, రాజకీయంలో ఆసక్తి కలిగినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పెను మార్పులు తీసుకొని రావాలనేటువంటి ఆశయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఇప్పటి వరకు బూర్జువా వర్గాలకు చెందినటువంటి పార్టీలకు దాసోహం చేస్తూ 4 దశాబ్దాలుగా లేదా 5 దశాబ్దాలుగా ఎంత కష్టపడిన పార్టీలలో ఎటువంటి అవకాశాలు లేనటువంటి రాజకీయ ఉద్దేశం, రాజకీయ ఆకాంక్ష, ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ప్రత్యేకించి యువకులు, విద్యావంతులు, మీకు ఈ అవకాశం మంచి సదవకాశం. ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా స్వయం శక్తితోటి, స్వయం కృషితోటి జీవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనకు రాజ్యాంగ హక్కు ద్వారా మనకు రాజ్యాంగ పదవులు కావాలనుకుని వారు మనకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీసీవై పార్టీ మన ముందుకు వచ్చేది. ఆ పార్టీ చీఫ్ శ్రీ బోడ రామచంద్ర యాదవ్ గారు ఇప్పటి వరకు రాజకీయంగా అవకాశం లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తమ పార్టీలో అవకాశం కల్పించడం కొరకు రేపు మార్చి 6వ తేదీన విజయవాడలో ఒక మంచి మీటింగ్ పెట్టబోతున్నారు. దానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొని మీ స్థాయిలలో మన కోసము, మన బీసీ వర్గాల కోసమే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అన్ని సామాజిక వర్గాల యొక్క ఆశయ సిద్ధి కోసం, ఆకాంక్షల మేరకు మనము పని చేయాలి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా డబ్బు రాజకీయంతో కాకుండా ప్రజా రాజకీయంతో మనము ముందుకు నడవాలనేటువంటి సదుద్దేశము ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు విజయవాడ మీటింగ్కి రావాల్సిందిగా అందరికీ మన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్నగారి తరఫున అందరికీ ఆహ్వానం. అయితే ఇప్పటి వరకు మనకు బీసీ బలహీన వర్గాలకు రాజకీయాలలో కేవలం ఓటు బ్యాంకుగానే మనలను ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయము ప్రతి బీసీ సోదరమణులందరూ స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎన్ని పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ 45 సంవత్సరాలు పరిపాలించింది, తర్వాత టీడీపీ 40 సంవత్సరాలు పరిపాలించింది, ఒక 30 సంవత్సరాలు అంటే 83 నుంచి ఇప్పటి వరకు దాదాపు 25-17 దాదాపు 43 సంవత్సరాలు పరిపాలించింది. వైసీపీ 5 సంవత్సరాలు పరిపాలించింది. 3 ప్రధాన పార్టీలు పాత సీసాలో కొత్తసారి అలాగా పార్టీలు అవే, కులాలు అవే, కుల సమీకరణలు అవే, నువ్వు పోతే నేను పోతే నువ్వు అన్నట్టుగా రాజకీయంగా
దోబూచులాడుతూ ప్రజలను 185% ఉన్నటువంటి బీసీ బలహీన వర్గాలను సుస్పష్టంగా రాజకీయ కోణంలో మోసం చేస్తూ ఓట్ బ్యాంకుగా ఉపయోగించుకుంటూ తమకు అధికారం చేతికి వచ్చిన వెంటనే వాళ్ళ నిజస్వరూపాలను బయట పెడుతూ ఉన్నారు. నా బీసీ సోదరులారా, సోదరిమణులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీలకు, బలహీన వర్గాలకు సంక్షేమము అనే మాట తప్ప మనకు ప్రత్యక్షంగా చదువుకున్నటువంటి యువతీ యువకులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు కల్పిస్తున్నారు? దీని మీద మనం ఎక్కువగా క్వశ్చన్ చేయాలి. ఇది విషయం తెలుసుకోండి. డిఎస్సి అన్నారు, అది ఎప్పుడో 2023లో 16,000 చిల్లర పోస్టులు అన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో అన్ని పోస్టులు ప్రభుత్వం ఫిలప్ చేయాలా, అది కూడా పారదర్శకంగా ఉండాలి. ఈ పారదర్శకత అనేది ఎందుకు చెప్తున్నానంటే 98 డిఎస్సిలో 5,053 మందికి అర్హత లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాని మీద 25 సంవత్సరాల తర్వాత 98 డిఎస్సి క్వాలిఫైడ్ మా మిత్రులందరూ పోరాడితే టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 36 మందికి ఇచ్చి దాన్ని క్లోజ్ ఫైల్ చేయడం అనేది జరిగింది. మరి అది ఎవరికి ఇచ్చుకున్నారో అది వాళ్ళకే తెలుసు. తర్వాత మళ్ళా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాకముందు నుంచి కూడా 98 డిఎస్సి క్వాలిఫైడ్స్ మిత్రులందరూ కూడా అదే ఇష్యూ మీద మళ్ళా సుదీర్ఘంగా పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 4,500 చిల్లర ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఓసీ క్యాండిడేట్కి మాత్రమే ఆడ ఉద్యోగాలు రావడం జరిగింది. నాలాంటి అంటే నేను కూడా వన్ ఆఫ్ ది 98 డిఎస్ క్వాలిఫైడ్ పర్సన్లో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నేను చెప్తున్నాను. కనీసం 3,000 మంది ఇంకా 98 డిఎస్సి క్వాలిఫైడ్స్ వాళ్ళు ఉద్యోగాలు లేకుండా రాకుండా బయట ఉండడం జరిగింది. ఈ గవర్నమెంట్ బీసీ సంక్షేమం, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు పెడుతున్నాము, అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. ఎక్కడ అభివృద్ధి కనిపిస్తుంది? సామాన్య ప్రజలలో ఏమైనా జీవితాలలో ఏమైనా మార్పు కనిపిస్తుందా? నాలాంటి వాళ్ళు 3,000 మంది బయట ఉన్నారు 98 డిఎస్ క్వాలిఫైడ్స్ వాళ్ళు. మేము రిటైర్డ్ అయితే మేము 50,000 రూపాయలు పెన్షన్ తీసుకోవాల్సినటువంటి పొజిషన్ మాది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు 4,000 పెన్షన్ అని మీరు బీసీ సంక్షేమము, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చాలా గొప్పలు చెప్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు బీసీ వర్గాల జనాభా, మేము బీసీ సామాజిక వర్గాలను కోరుకోవట్లేదు. మాకు విద్యావంతులకు, యువతీ యువకులైనటువంటి విద్యావంతులకు అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగము 50,000కు తక్కువ కాని ఉద్యోగము మేము అడుగుతున్నాము. మీరు అటెండర్ ఉద్యోగాలు ఇస్తారా, ఆఫీసర్ ఉద్యోగాలు ఇస్తారా, ఏ క్యాడర్కి వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఆ ఉద్యోగాలు మేము కోరుతున్నాం. ఎందుకంటే మినిమం ఈరోజు 2 సామాజిక వర్గాల వ్యక్తులు ఇద్దరు ఒక చోట కూడి టౌన్లో ఒక ఫ్యామిలీ బతకాలంటే 50,000 రూపాయలు కావాలన్నారు. ఆ విషయము మీ ప్రభుత్వాలకు చెప్పండి. 50,000 రూపాయలు లేనిది ఒక ఫ్యామిలీ గడవదు అన్నప్పుడు, మెయింటైన్ చేయడం కష్టం అన్నప్పుడు ఓట్లు ఎందుకు అడిగారు? ఒక ప్రతి కుటుంబానికి నెలకు 50,000 రూపాయల ఆదాయం వచ్చే విధమైనటువంటి మార్గాలు చూపండి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇది ప్రజల్లో అడుగుతున్నారు. ప్రజల తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున, బీసీ సామాజిక వర్గాల యువతీ యువకుల తరఫున మేము అడుగుతున్నాం. అది అమలు చేయండి. 4,000 ఫంక్షను, ఫ్రీ బస్సు ఏమైంది? అలాగనే అనేక రకాలైనటువంటి పథకాలని చెప్పారు. సూపర్ 6 అన్నారు. అవి ఏమైనాయి? బీసీలకు ఒక న్యాయము, ఓసీలకు ఒక న్యాయము. ద్వంద్వ పరిపాలన, ద్వంద్వ వైఖరి. ఇది బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పరిపాలనను మైమరిపిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఎంతో మేలు అనేటట్టుగా ఉందన్నమాట. వారు కొంత భారతదేశానికి, భారతీయులకు మేలు చేయలేదు, దోచుకున్నారు అనుకున్నా వాళ్ళు వెళ్ళే ముందుగా భారతదేశానికి భవిష్యత్తులో కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి సదుపాయాలు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వెళ్ళారు. కానీ మన నల్లదొరల పరిపాలనలో మొత్తం ప్రభుత్వ ఆస్తులను, ప్రజలకు చెందినటువంటి ఆస్తులను దోచుకుంటున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బీసీ సామాజిక వర్గాలు దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గాల ప్రజలందరూ కూడా మరొక్కసారి నా మనవి ఏమంటే సోదరులారా, మనకు రావాల్సిన వాటా, రాజకీయ వాటా రావాలంటే వార్డు మెంబర్ కాడి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ అన్ని పదవులు మనకు సమానమైనటువంటి వాటా ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గంకి రావాలంటే ఖచ్చితంగా మనము రాజకీయంగా ఎదగాలంటే ఈ తెలుగుదేశం, వైసీపీ పార్టీలు కేవలం వాళ్ళ ఓటు బ్యాంకు వరకు మాత్రమే మనల్ని ఉపయోగించుకుంటున్నారనేది ఈ 45 సంవత్సరాల నా అనుభవంలో అర్థమైపోతుంది. కేవలము బీసీ బలహీన వర్గాలకు కూడా ఎవరు డబ్బుంటే వాళ్ళకు మాత్రమే అక్కడ అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి మనము నిజమైన రాజకీయ స్వేచ్ఛ కావాలంటే, రాజకీయ బానిసత్వం నుండి బయటికి రావాలంటే మన బీసీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, యువత, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా బయటికి వచ్చి బీసీవై పార్టీలో చేరండి. బీసీవై పార్టీకి మన కోసము మన పార్టీని అభివృద్ధి చేసుకుందాం. మన భావితరాలకు చెందినటువంటి, మన భవిష్యత్తు తరాలకు చెందినటువంటి అందరికీ కూడా వాళ్ళ జీవితము చాలా సస్యశ్యామలంగా అన్ని వసతులతోటి కూడుకున్నటువంటి జీవితం గడపాలంటే ఖచ్చితంగా మనము ఈ 2 బూర్జువా పార్టీలను వదిలి మనము మూడో ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి ఈ బీసీవై పార్టీని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా మన బీసీ వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి యువత మేలుకో, నీ భవిష్యత్తు నువ్వు తీర్చిదిద్దుకో. ఈ 2 జరగాలి అంటే ముందు నువ్వు మేలుకో, నీ భవిష్యత్తు తీర్చిదిద్దబడాలంటే బీసీవై పార్టీలకి ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రండి. రేపు జరగబోయేటువంటి బీసీవై పార్టీ జాతీయ మీటింగ్లో పాల్గొనండి. మీ ఆకాంక్షల మేరకు అక్కడ మీరు మీ ఆలోచనలను తెలపండి. మీకు రాజకీయ ఆకాంక్ష ఉంటే మీరు మీ స్థాయిలో, ఎవరి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. మన ఓట్ బ్యాంకు మనము ఉపయోగించుకుంటే మనమే అత్యధిక శాతం ఓట్ బ్యాంక్ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో 2,000 రూపాయలకు 3,000 రూపాయల నోటుకి ఓటు వేయకుండా మన పార్టీకి, మన సామాజిక వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులను ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకున్నట్లయితే మనకు రావాల్సినటువంటి వాటాలు ఆటోమేటిక్గా మన వాళ్ళకి చెందుతాయి. కాబట్టి మనలలో రాజకీయ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు కావాల్సినటువంటి అన్ని రంగాలుగా, అన్ని యాంగిళ్లలో మనము ఈ బూర్జువా పార్టీల వాళ్ళను అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయము స్పష్టంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలిగినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రాజకీయ బానిసత్వాన్ని వదలండి. రాజకీయ బానిసత్వం నుండి బయటపడండి. టీడీపీ, వైసీపీ అన్నీ ఒకటే, 2 ఒకే తానులో ఉన్నటువంటి ముక్కల్లాగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అసలైనటువంటి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి తాను ముక్కలే. వాళ్ళ నైజం, వాళ్ళ రాజకీయ నైజం అంతే. ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు సమస్యలను సృష్టిస్తూ ఉంటారు ప్రజలకి. 100 సమస్యలలో 2 సమస్యలు తీర్చినట్టుగా బాగా పబ్లిసిటీ చేసుకుంటారు. ఆ తర్వాత ఒక కొత్త ఇష్యూ వచ్చేసరికి ఇంకొక దాని పాతదాన్ని మైమర్పించడం జరుగుతుంది. ఇది సామాన్య ప్రజలు, చదువుకున్న యువకులు తెలుసుకోవాల్సిందిగా నా మనవి. కాబట్టి మన భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా బీసీవై పార్టీలో చేరండి. బీసీవై పార్టీని అభివృద్ధి చేసుకుందాం. అదేవిధంగా మనకు ఇప్పుడున్నటువంటి మూమెంట్లో ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెల నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఓసీ నాయకత్వాలు, ఓసీ పార్టీలు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మన తీన్మార్ మల్లన్న గారు స్పష్టంగా పబ్లిక్కి, ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఆయనకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణలో మన అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ గారు, అలాగనే ఈరోజు మన నిజామాబాద్ మాజీ ఎంపీ గారు మన మధు యాస్కే గౌడ్ గారు ఒక్కొక్కరిగా వాళ్ళ యొక్క అసలైనటువంటి వారి లోపల ఉన్నటువంటి మనకు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకే ఈ విధంగా అవమానాలు జరుగుతుంటే మన సామాన్య ప్రజలకు జరిగేటువంటి అన్యాయం ఏ రేంజ్లో ఉందో చూడండి అని
వారి యొక్క ఆవేశంని బయట ఇప్పుడు తెలియజేయడం జరుగుతుందన్నమాట. అంటే ఆ స్థాయిలో ఢిల్లీలో అడుగుపెట్టినటువంటి, పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి నాయకుల నోటి ద్వారానే ఆ విధంగా వస్తూ ఉంటే అన్యాయం జరుగుతుందని సామాన్య ప్రజలు మేల్కొండి, నిద్రపోకండి, డీప్ స్లీప్ నుంచి మేల్కొండి. మీరు రాబోయే ఎలక్షన్లలో పూర్తిగా నోటుకు ఓటు వేయకుండా స్పష్టంగా మన ఓటు మన వాళ్ళకే, మన అభ్యర్థులకే, ఏ పార్టీ అయినా కానీ మన అభ్యర్థులకే గెలిపించాలి, మన అభ్యర్థులనే గెలిపించాలి, బీసీ అభ్యర్థులకే ఓటు వేయాలి. ఈ విధమైనటువంటి చైతన్యం ప్రతి గ్రామస్థాయి నుంచి రావాలి. ప్రతి చదువుకున్న విద్యార్థులు, యువత, విద్యావంతులు ప్రతి ఒక్కరు కూడా మీరు మరొక్కసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా మనలను మోసం చేస్తూనే ఉన్నారు, ఉద్యోగాలలో మోసం చేస్తూనే ఉన్నారు. ఈడబ్ల్యూసీ అని ఒకటి పెట్టారు. అప్లికేషన్కి మధ్య ఒకటి నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో బీసీలకు 3,000 పెట్టారు, ఈడబ్ల్యూసీ వాళ్ళకు 2,400 పెట్టారు. అంటే 8 లక్షల సంవత్సర ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు పేదలు, నెలకు 66,600 చిల్లర సంపాదించేటువంటి వ్యక్తులు పేదలు, నెలకు 10,000 రూపాయలు సంపాదించేటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు బీసీలు, ఓబీసీలు వీళ్ళందరూ ధనికుల. ఏ విధంగా అవుతారు? బీసీలకు ₹1,00,000 ఆదాయం లిమిట్ పెట్టడం ఏంటి? ఈడబ్ల్యూసీ వాళ్ళకు 8 లక్షల రూపాయల యొక్క సంవత్సర ఆదాయము యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ పెట్టడం ఏంటి? ఈ తారతమ్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. బీసీలు ఎంతవరకు మోసపోతున్నాము, మనల్ని ఎంతవరకు మోసం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బీసీ క్యాండిడేట్, బీసీ చదువుకున్న వ్యక్తులు, యువకులు, విద్యావంతులు అర్థం చేసుకోండి. తిరగబడితేనే, మనము తిరుగుబాటు చేస్తేనే బీపీ మండల్ ఇంప్లిమెంటేషన్ మనకు కావాలి. బీపీ మండల్ రిజర్వేషన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలనేది మనము డిమాండ్ చేద్దాం. మన డిమాండ్ అంతా ఈడబ్ల్యూసీని వ్యతిరేకించాలి. మనం బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మనకు రావాల్సిన కోట మనకు రావాలి. ఇది మన రైట్, రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్లు అన్నీ ఉన్నాయి. సంక్రాంతి పండగకి రోడ్లు ప్రతి ఒక్క హడావిడిగా వేశారు, చూస్తున్నాం. అన్నీ ఇప్పుడు అన్యాయం చేస్తున్నారు అని ఒక పార్టీని మనము నిన్నటిదాకా తీవ్రంగా విమర్శించినాము. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనకి ఏదో చేస్తుంది అనే ఆశతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాలు 3 కోట్ల మంది మూకుమ్మడిగా కుంభవర్షంలాగా ఓట్ల వర్షం కురిపిస్తే తర్వాత మనకి అంటే సంవత్సరము దగ్గర పడుతుంది. మనకి ఇప్పుడిప్పుడు అర్థం చేసుకోవడం ఏంటంటే కేవలము వైసీపీ గవర్నమెంట్ ఎంతో టీడీపీ గవర్నమెంట్ రెండు ఒకటే, బీసీలను మోసగించడములు 2 ఒకటే అనేది మనము అర్థం చేసుకోవడం బాగుంటుంది. కాబట్టి మనకంటూ ఒకటి స్పష్టంగా ఒక ఇండిపెండెంట్ హోదాలో స్వతంత్ర ఆలోచనతో మనము ముందుకు నడిచి మన స్వతంత్రంగా మనము ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, డబ్బు కోసం కాకుండా మనలో చైతన్యము, మన భవిష్యత్తు తరాలు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో మనము ముందుకు నడిచి ఈ బీసీవై పార్టీని అభివృద్ధి చెందేటట్టుగా మనం ఎప్పుడైతే ఆశయంతో వర్క్ చేస్తామో అప్పుడే మన పార్టీ అభివృద్ధి చెందుతుంది. ఈ 2 పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా బీసీవై పార్టీ అధికారంలోకి రావాలా. బీసీవై పార్టీ చీఫ్ శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవాలి, ప్రజలకు చేరువ కావాలనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరిలో రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5.5 కోట్ల ఆంధ్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో శ్రీ బోడ రామచంద్ర యాదవ్ గారు సమాజంలోకి వచ్చి సుదీర్ఘమైనటువంటి రాజకీయ పర్యటనతోటి ప్రజలలోకి రావడము, ప్రజలను చేరువుగా దగ్గరగా వచ్చి ప్రజలను కలుసుకోవాలనేటువంటి ఆశయంతో ఆయన కూడా రామచంద్ర యాదవ్ కూడా ఇప్పుడు మన ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా, మన ప్రకాశం జిల్లా ప్రతి ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రేపు మీటింగ్ తర్వాత సుదీర్ఘంగా కమిటీలు వేసిన తర్వాత కూడా ఇంకా సుడిగాలిగా రాష్ట్ర పర్యటన అనేది ఆయన ఎజెండాలో ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుంది. ప్రజా సమస్యలన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. ప్రజల కోసం పోరాడేటువంటి ఏకైక నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారని ప్రతి ఒక్క బీసీ సోదరుడు, బీసీ సోదరులు అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాలి. కాబట్టి మనకు ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అనేది మనము పక్కన పెట్టి ఖచ్చితంగా మన కోసము, మన పార్టీ కోసం, మన ప్రజల కోసం, మన సామాజిక వర్గాల కోసం, మన భవిష్యత్తు తరాల కోసం మన రాజకీయ ఆలోచనను మార్చుకొని మనము రాజకీయంగా చైతన్యవంతం కావాలి. మనకి ఎప్పుడు కూడా వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు. మనకు బీసీ బలహీన వర్గాలకు ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు, పదవులు ఇస్తూ ఉన్నారు. ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఆయా సామాజిక వర్గాల ప్రజలకు ఎంతమందికి ఎన్ని లక్షలు ఇచ్చారు, ఒక్కొక్క వ్యక్తికి ఎన్ని లక్షలు లోన్లు ఇచ్చారు, ఎంతమంది బిజినెస్లు చేసుకొని ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందారు, ఇవన్నీ మనకు డేటా ఉండాలి. నాలాగా కొన్ని లక్షల మంది ఉన్నారు సమాజంలో నిరుద్యోగులు. నాలాంటి వాళ్ళకు ఒక 50 లక్షల కోటి రూపాయలు ఏంటి, 50 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే చూడండి. ప్రభుత్వ పరంగా నాలాంటి వ్యక్తులకు 1 కోటి రూపాయలు ఇవ్వండి, చూపేయండి, వడ్డీ లేకుండా 1 కోటి రూపాయలు ఇవ్వండి. నేను కన్నా మళ్ళా 50 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే చూడండి. నాలాంటి వ్యక్తులు కొన్ని వేల మంది ఈ సమాజంలో ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ స్ట్రగుల్ తోటి ఉన్నారు. నాలెడ్జ్ లేకుండా, టాలెంట్ లేకుండా ఎవరు లేరు. టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వము గుర్తించట్లేదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా పార్టీ పరంగా క్యాష్ అండ్ క్యాస్ట్ టైంలోనే ఉంది. ప్రతిదానికి రేటు పెడుతున్నారు. ఇప్పుడు పౌర సరఫరాలు ఏ రోజు పేపర్ చూసినా 100 బస్తాలు ఇవి చౌక దుకాణాల నుంచి 100 బస్తాలు బియ్యము దారి మళ్ళుతున్నాయి. ఇవన్నీ ఎడిపోతుంది. మరి ఫ్రాడ్ జరగకపోతే ఇవన్నీ ఈ పేపర్లో న్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ అధిష్టానానికి తెలియదా? ప్రజలు ప్రతి ఒక్కటి చాలా సీరియస్గా గమనిస్తున్నారు. మేము పారదర్శకమైనటువంటి పరిపాలన జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆనాడు జరిగినటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనను వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పచెప్పారు ప్రజలు, ఏపీ ప్రజలు. కానీ ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలకు సరైనటువంటి విధంగా పరిపాలన జరగట్లేదు అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. ఇది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ ఆలోచన ఉన్నటువంటి, రాజకీయ స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన విధానం ఇలాగనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయాన్ని కోరుతున్నారు. ఆ ప్రత్యామ్నాయం ఎవరో కాదు, శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు, బీసీవై పార్టీ అధ్యక్షుల వారు ముందుకు వస్తున్నారు. ముందుకు రావాలని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ యువకులు కోరుతున్నారు. కాబట్టి మన భవిష్యత్ అంతా కూడా బీసీవై పార్టీదే. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనేటువంటి సంకల్పంతో శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు మన ముందుకు వస్తున్నారు. సమాజంలో అడుగుపెట్టారు. ప్రతి ఒక్క ఇష్యూను కూడా తన ఇష్యూ అని ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నాదంటూ శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బయటకు వస్తున్నారు. అన్నను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించండి. ఎక్కడికి వచ్చినా కానీ రామచంద్ర యాదవ్ను ఆశీర్వదించండి. రేపు రాబోయే ఎటువంటి ఎలక్షన్ అయినా కానీ ఈ బూర్జువా పార్టీలకు ఓటు వేయకుండా మన ఓటు మనము వేసుకునే విధంగా ప్రతి ఒక్క విద్యావంతులు, మన సామాజిక వర్గాల ప్రజలను, యువకులను చైతన్యవంతం చేయండి, మోటివేట్ చేయండి. ఆ విధంగా చేయడం ద్వారా మన ఆశయాన్ని మనము నెరవేర్చుకుందాం. మన బీసీవై పార్టీ యొక్క ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. కాబట్టి మనలలో ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదు అనేటువంటి నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి యువకులందరూ కూడా ఎలా అంటే భయం లేకుండా రేపు మన పార్టీని గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు రావాల్సిన ఉద్యోగాలు మనకు వస్తాయి, మనకు రావాల్సినటువంటి ఫండ్స్ మనకు వస్తాయి. మనం అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారు, సీట్లు మాత్రం ఇస్తున్నారు, ఫండ్స్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చిన పేపర్లు వాళ్ళ పబ్లిసిటీ కోసం 10 మందికి ఇస్తారు, ఒక 1000 మందికి ఇచ్చినట్టుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కోట్ల రూపాయలు పబ్లిసిటీ. కానీ నిజంగా ఎంతమంది లబ్ధిదారులు కార్పొరేషన్ల ద్వారా ఫండ్ తీసుకొని ఫైనాన్స్ ద్వారా ఎంత అభివృద్ధి చెందారు? నేను 50 ఏళ్ళ నుంచి ఉన్నాం.
మాకు ఏ ఫండ్ రాలే, ఎవరు ఇవ్వలే, ఎవరు కూడా లోన్స్ ఇవ్వలే. నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మీకు అనుకూలమైనటువంటి మీ కోటరీ, మీ పక్కన తిరిగేటువంటి 10 మందికి ఇచ్చుకొని మేము 1000 మందికి ఇచ్చినాం, లక్షల మందికి ఇచ్చినాం, ఇన్ని కోట్లు ఇచ్చినాం, అన్ని కోట్లు ఇచ్చినాం అని పబ్లిసిటీ చేసుకుంటే పేపర్ చదివేటువంటి మాలాంటి వాళ్ళు, కామన్ అంటే మాస్ పబ్లిక్ తెలుసుకోవచ్చు అబ్బా ఇది అని. కానీ స్పష్టంగా నిజంగా రాజకీయ స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదంతా డూఫు. ఎందుకంటే పైకి చెప్పేది ఒకటి, లోపల జరిగేది ఒకటి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి మన ముందున్నటువంటి సమస్య ఒకటే, రాజకీయంలో మనము నూతనమైనటువంటి ఒరవడి రాకపోతే మన జీవితాలు ఎప్పుడు కూడా ఈ రెండు పార్టీల నడుమ, ఈ రెండు సింహాల మధ్యన నలిగిపోతున్నటువంటి మేకలలాగానే అవుతుంది. కాబట్టి మూడో ప్రత్యామ్నాయ పార్టీగా బీసీఏ పార్టీ ప్రజల ముందుకు వస్తుంది. శ్రీ బోడ రామచంద్ర యాదవ్ ఉన్న సింహంలాగా గర్జించుకుంటూ వస్తున్నాడు. ప్రతి ఒక్కరు బీసీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువతీ యువకులు సింహ గర్జనతోటి ముందుకు రావాలి. మన శక్తిని, మన యుక్తిని, మన తెలివితేటలను మొత్తాన్ని కూడా రేపు మనం ఎలక్షన్లలో చూపాలి. ఆ విధంగా మన పార్టీని అభివృద్ధిలోకి తీసుకుని వచ్చి అత్యధిక సీట్లను గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మన మీదనే ఉంది. ఈ విషయంలో మనలను ఎన్ని రకాలైన వాళ్ళు ఆ రెండు పార్టీల వాళ్ళు టార్గెట్ చేస్తారు, ఇది సందేహం లేదు. కాబట్టి ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చి మన పార్టీని బలపరచాలి, మన పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. జై బీసీవై పార్టీ, జై శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీవై పార్టీ, జై బీసీ, జై బలహీన, జై బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి. బీసీసీ ఐక్యత వర్ధిల్లాలి, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీవై, జై భారత్, జై హింద్.